For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు గచ్చిబౌలి కిమ్స్ హాస్పిటల్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కృపా గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? నేను బాగున్నాను మేడం. ఆమె సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ కిమ్స్ గచ్చిబౌలి అండి. కీమోథెరపీ ఎక్స్పర్ట్ యాజ్ వెల్ యాజ్ జన్యుపరమైన సమస్య వల్ల క్యాన్సర్స్ వస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా చేస్తూ ఉంటాను. దట్స్ వన్ ఆఫ్ మై ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్. మేడం, ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది హెరిడిటరీయే కాకుండా ఇంకేమేమి రీజన్స్ ఉంటాయి మేడం రావడానికి? ఇప్పుడైతే మేడం మామూలుగా మన సిటీస్లో చూసుకుంటే రీసెంట్ హైదరాబాద్ సర్వేలో ప్రతి 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు ఆడవాళ్ళలో చూసుకుంటే ప్రతి 60 మందిలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని చెప్పి సర్వేలో తేలిందండి. సో అదేంటంటే చాలా ఎక్కువ బాగా పెరిగిపోయింది. ఇదేవి అందరికీ జీన్ సమస్య వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని నేను చెప్పట్లేదు. 100 మంది రొమ్ము క్యాన్సర్ పేషెంట్స్లో కేవలం 15 నుంచి 20 మంది మాత్రమే జన్యుపరమైన సమస్యలు ఉంటాయి. మిగిలిన 80 నుంచి 85 మందికి స్వయంకృత అపరాధం అంటాం. అదేంటంటే ఆహారపు అలవాట్లు కావచ్చు, లేకపోతే ఆ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అంటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేసుకోకపోవడం, ఆహారంలో ఎక్కువ ఎనిమల్ ఫ్యాట్ తీసుకోవడం, లేకపోతే స్థూలకాయంతో ఉండటం, స్మోకింగ్ కానీ లేకపోతే ఆల్కహాల్ కానీ ఇట్లాంటి అలవాట్లు ఉంటే వచ్చే అవకాశం కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇంకోటి, పిల్లల్ని కొంచెం లేట్గా కన్నా పాలు సరిగ్గా ఇవ్వకపోయినా వీళ్ళకి కూడా కొంచెం ఎక్కువ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఇవేమీ లేకుండా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందంటే మామూలుగా వయసుతో పాటు మనకి జుట్టు ఎట్లా తెల్లబడుతుందో అట్లా ఆ కణంలో ఒక చిన్న జీన్ సమస్య రావటం వల్ల జీన్లో చేంజ్ రావటం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇది ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మ్యామ్ ఈ జన్యుపరమైన సమస్యలకు? కానీ జన్యుపరమైన సమస్యకి సపరేట్గా ట్రీట్మెంట్ ఏమి ఉంటుంది అంటే కీమోథెరపీ మామూలుగా రొమ్ము క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందంటే కీమోథెరపీ, సర్జరీ, రేడియేషన్ స్టేజ్ ప్రకారంగా డిసైడ్ చేస్తామండి. ఆ రొమ్ము క్యాన్సర్ ఒక రకాన్ని బట్టి అవసరమైతే టార్గెటెడ్ థెరపీ, అవసరమైతే హార్మోన్ థెరపీ యాడ్ చేస్తాం. ఫర్ సపోజ్ ఒక పేషెంట్ కి జీన్ సమస్య పాజిటివ్ ఉంది అని బయటపడితే కనుక వాళ్ళకి ఏం చేస్తాం అంటే సర్జరీ టైంలో కొన్ని మార్పులు అంటే 2 రొమ్ములు తీసేయమని చెప్పడం, అవసరమైతే ఓవరీస్ తీసేయమని చెప్పడం, ఇందాక నేను చెప్పినట్టు అలా చెప్తామండి. సర్జరీలో ఆ కొంచెం మార్పు వస్తుంది. ఇంకోటి, పేషెంట్ ఎవరికైతే జీన్స్ టెస్ట్ పాజిటివ్ ఉందో వాళ్ళకి ఒక టాబ్లెట్ ఎక్స్ట్రా ఒక కొన్ని సంవత్సరాలు పెడతాం. అది నేను చెప్పినట్టు బ్రాకా పాజిటివ్ కనుక బయటపడితే పేషెంట్కి ఆ టాబ్లెట్లు అనేది ఒక 2 సంవత్సరాలు అట్లా యూజ్ చేస్తాం. ఎందుకంటే అది మళ్ళీ వెనక్కి వచ్చే జబ్బు మళ్ళీ వెనక్కి తిరగబెట్టే అవకాశాన్ని బాగా తగ్గిస్తుంది కాబట్టి ఆ టాబ్లెట్ ఎక్స్ట్రా యూజ్ చేస్తారు. సో సర్జరీలో కొన్ని మార్పులు, అవసరమైతే కొన్ని టాబ్లెట్లు మార్చడం కాకుండా ఎక్స్ట్రాగా ఇంకా ట్రీట్మెంట్లో పెద్ద మార్పులు ఏమీ ఉండవండి. మ్యామ్, ఈ ట్రీట్మెంట్ పీరియడ్ అనేది ఎక్కువ కాలం ఉంటుందా లేదా తక్కువ కాలం ఉంటుంది? ప్రతి ఒక్క బ్రెస్ట్ క్యాన్సర్కి కీమోథెరపీ, సర్జరీ, రేడియేషన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవసరం అవుతుందండి. ఎందుకంటే మన దగ్గరకు వచ్చేప్పటికే స్టేజ్ 2 కనీసం అవుతారు కాబట్టి. సో అలా ఉన్నప్పుడు మీకు మామూలుగా 6 months అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి ట్రీట్మెంట్. కీమోథెరపీ, సర్జరీ, రేడియేషన్ అంతా కూడా 6 months టైం పడుతుంది అనమాట. ఒకవేళ 6 months దాటి కూడా ఎవరికంటే ఇందా నేను చెప్పినట్టు పేషెంట్కి ఏమైనా టార్గెటెడ్ థెరపీ అవసరం అయితే కనుక ఎక్స్ట్రా ఒక సంవత్సరం అవసరం అవుతుంది. లేకపోతే ఒక పేషెంట్కి జీన్ సమస్య అవసరం ఉందంటే కనుక ఒక టాబ్లెట్ పెట్టాలంటే కనుక ఎక్స్ట్రా ఒక 2 years ట్రీట్మెంట్ టాబ్లెట్లు పెట్టుకోవాలి. లేకపోతే హార్మోన్ ట్రీట్మెంట్ పెట్టాలి అనుకుంటే కనుక పేషెంట్కి ఒక 5 నుంచి 10 సంవత్సరాల వరకు టాబ్లెట్లు పెడతాం. దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావండి పేషెంట్కి. స్టేజ్ ప్రకారంగా పేషెంట్ ఒక వయసు ప్రకారంగా 5 సంవత్సరాలు పెట్టాలా, 10 సంవత్సరాలు పెట్టాలా అది డిసైడ్ చేసుకుంటాం అనమాట. అది మేము ఒకసారి క్యాన్సర్ వచ్చి ఏ క్యాన్సర్ అయినా సరే తగ్గిపోయిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చా ఎవరైనా సరే? అది మనం అంతా అపోహలో ఉంటామండి. క్యాన్సర్ ట్రీట్మెంట్ అయ్యే టైంలోనే తర్వాత మన బాడీ ఒక 6 months to 8 months లో మాక్సిమం రికవర్ అవుతుంది. కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ అవుతున్న టైంలో వాళ్ళు ఎట్లాంటి న్యూట్రిషన్ తీసుకుంటారో, వాళ్ళు ఎట్లా వాళ్ళని మెయింటైన్ చేసుకుంటారో దాన్ని బట్టి మన బాడీ ఫాస్ట్ గా రికవర్ అవుతుందా, స్లోగా రికవర్ అవుతుందా ఆధారపడి ఉంటుందండి. సో దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ రికవరీ నీట్ గా అవుతున్న కొద్దీ కొంచెం మైల్డ్ గా మతిమరుపు ఉండటం ఇవన్నీ ఉంటుంది. ఒక్కసారి అంత సిచ్యువేషన్ అంతా సెటిల్ అయిపోయిన తర్వాత అంతా బాగానే ఉంటుంది, కంగారు పడాల్సింది ఏమీ ఉండదు. సో మళ్ళీ మొత్తం అందరు ఇప్పుడు నా పేషెంట్స్ చాలా మంది కీమోథెరపీ తీసుకుంటూనే వాళ్ళు ఆఫీస్ వర్క్ చేసుకుంటా ఉంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటారు, అట్లా అంతా ఉంటుంది. ఏదో లైఫ్ ఆగిపోయినట్టు కదా. నా దగ్గర ఒక చిన్న పాప ఉంది, తన ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కూడా ఇచ్చారు మొన్న. సో అన్ని సిచ్యువేషన్ అంతా ఇప్పుడు ఏమీ ముందులా లేదండి. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, మంచి హై క్వాలిటీ మెడిసిన్స్ తక్కువ కాస్ట్ కి రావడం వల్ల క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ముందులా కాకుండా చాలా కామన్ మ్యాన్ కి రీచబుల్ గా, చాలా తక్కువ కాస్ట్ లోనే రీచబుల్ గా ఉంది ప్రస్తుతం. మ్యామ్, ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిన లేడీస్కి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వస్తుందని వింటున్నాం కదా, సో అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మ్యామ్? అవునండి, ఈ మధ్య చాలా ఎక్కువ మేము వింటున్నాము, చూస్తున్నాం కూడా. యాక్చువల్లీ మామూలుగా ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే మనకి అనుకోకుండా మన బాడీలో కొన్ని చేంజెస్ రావడం వల్ల రొమ్ములు చాలా స్టిఫ్ గా ఉండటం, నొప్పిగా ఉండటం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అది బాగా బరువు ఎక్కుతుందని చెప్పి నాన్ స్పెసిఫిక్ గా కంప్లైంట్ చేస్తారు. మేము ఇప్పుడు మ్యామోగ్రామ్ తీసే పాజిటివ్ వస్తుంది. ఈ మధ్య మరీ
ఒక సంవత్సరం నుంచి చాలా ఎక్కువైంది అనమాట. సో అలాంటప్పుడు మేము ఏం చేస్తాం అంటే ప్రెగ్నెన్సీ యొక్క పీరియడ్ ఎంత అంటే ఫర్ సపోజ్ మామూలుగా ప్రెగ్నెన్సీ 3 భాగాలుగా డివైడ్ చేస్తామండి. ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ అంటాం. సో ఫస్ట్ ట్రైమిస్టర్ లో యూజువల్ మేము కీమోథెరపీ ఇవ్వడానికి మొగ్గు చూపం అనమాట. అన్లెస్ పేషెంట్ కి చాలా ఎక్కువ జబ్బు ఉంది లేదా బ్లడ్ క్యాన్సర్ ఉంది, ఫాస్ట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అట్లా అనుకున్నప్పుడు అది అబార్షన్ చేసేసి ట్రీట్మెంట్ ఇస్తాం, ఎందుకంటే తల్లి ప్రాణం ముఖ్యం కాబట్టి. ఒకవేళ థర్డ్ ట్రైమిస్టర్ లో, సెకండ్ ట్రైమిస్టర్ లోకి వెళ్ళిపోయినా లేకపోతే థర్డ్ ట్రైమిస్టర్ లోకి వెళ్ళిపోయినా సరే పేషెంట్ కి ఎస్పెషల్లీ రొమ్ము క్యాన్సర్ సంబంధించిన డ్రగ్స్ వల్ల బేబీకి ఎటువంటి హామ్ ఉండదు అనమాట. ఆ హామ్ ఉండదు కాబట్టి సెకండ్ ట్రైమిస్టర్ లో కానీ థర్డ్ ట్రైమిస్టర్ లో కానీ కీమోథెరపీ ఇవ్వడం పెద్ద సమస్య కాదు. అది సులువుగా ఇవ్వచ్చు. ఇప్పుడు మంచిగా టాలరేట్ చేస్తారు. రీసెంట్ గా ఒక డాక్టర్ కపుల్ కూడా మంచిగా డెలివరీ అయ్యారనమాట. ఒక బేబీ బాయ్ ని అసలు ఫస్ట్ వచ్చినప్పుడు అందరూ కూడా చెన్నైలో అందరూ కూడా అసలు బేబీని వద్దని చెప్పారు. ఇప్పుడు మేము ఇట్లాగా 20 వీక్స్ ప్రెగ్నెన్సీ ఏం చాలా అర్థం కావట్లేదు అంటే ఏమీ కాదు 20 వీక్స్ అయింది మీరు కంటిన్యూ చేయండి అని చెప్పి కీమోథెరపీ ఇచ్చామండి. మంచిగా ఇప్పుడు బేబీ బాయ్ చాలా హెల్దీగా పుట్టాడు అనమాట బై గాడ్స్ గ్రేస్. సో మీరు సెకండ్ ట్రైమిస్టర్ లో ఉన్న థర్డ్ ట్రైమిస్టర్ లో ఉన్న కీమోథెరపీ వల్ల ఏమి మీకు బేబీకి ఎఫెక్ట్ కాదు. కంప్లీట్ గా పేషెంట్ బేబీకి ఫ్రీక్వెంట్ గా స్కాన్స్ చేసుకుంటూ చూసుకొని అంతా బాగుంటే కనుక మీరు ప్రశాంతంగా డెలివరీ చేసుకోవచ్చు, ఏమీ పెద్ద సమస్య ఉండదు. సో ఆ టైంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఉమ్మ నీరు తగ్గుతుందా లేదా చూసుకోవడం, బేబీ గ్రోత్ ఎలా ఉందో చూసుకోవడం కాకుండా ఇంక ఎక్స్ట్రా చేయాల్సిన అవసరం పెద్దగా ఏమీ ఉండదు. కీమోథెరపీ ఏవైతే మనం బ్రెస్ట్ క్యాన్సర్ యూజ్ చేస్తామో దానివల్ల మీకు పెద్ద సమస్యలు కానీ అట్లాంటివి ఏమీ ఉండవండి. అండ్ ఇంకోటి పేషెంట్కి ఇమ్యూనోథెరపీ ఇవ్వాల్సి వచ్చినా, టార్గెట్ థెరపీ ఇవ్వాల్సి వచ్చినా అవి మాత్రం యూజ్ చేయము. కేవలం కీమోథెరపీ వరకు మాత్రమే యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇమ్యూనోథెరపీ వల్ల కానీ టార్గెట్ థెరపీ వల్ల కానీ బేబీకి కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అవి యూజ్ చేయకుండా కేవలం కీమో యూజ్ చేసుకొని పేషెంట్కి డెలివరీ టైం కల్లా డెలివరీ చేసేసి ఆ తర్వాత సర్జరీ కంటెంప్లేట్ చేయడం, ఆ తర్వాత రేడియేషన్ ఇవ్వడం చేస్తాం. ముఖ్యంగా ఏంటంటే పేషెంట్కి బేబీకి రొమ్ము పాలు పట్టకుండా ఉండొద్దని చెప్పి చెప్తాం. ఎందుకంటే అదే రొమ్ము పాల వల్ల క్యాన్సర్ వస్తుందని కాదు, మెయిన్గా ఏంటంటే కీమోథెరపీ యొక్క అవశేషాలు ఎంతో కొంత మిగిలిపోయి ఉంటాయి బాడీలో, అవి మళ్ళీ అనవసరంగా మిల్క్ లో సెక్రెట్ అయ్యి వాటి వల్ల బేబీ ఎఫెక్ట్ అవ్వకూడదని ఆ రిస్క్ తీసుకోమన్నమాట. కొంత అసలు నిజంగా స్ట్రాంగ్ ఎవిడెన్స్ అంటూ రొమ్ము క్యాన్సర్ లో ఉన్న లేడీస్ పాలిస్తే బేబీకి ఏదో అయిపోద్దని ఇంకా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏమీ లేదు. ముఖ్యంగా ఎందుకు మేము వద్దని చెప్తామంటే ఆ రొమ్ము పాలలో వచ్చే కీమోథెరపీ యొక్క డ్రగ్ వల్ల బేబీకి కొంచెం వెళ్ళినా సరే ఆ ఫాస్ట్ గా డివైడ్ అయ్యే సెల్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తుందని చెప్పి మేము వద్దని చెప్పి చెప్తాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో చూసి కనీసం ఒక 100 మంది దీన్ని చూసినా సరే దానివల్ల వాళ్ళకి కలిగే ఉపయోగం చాలా ఎక్కువ ఉంటుందండి. ఐ హోప్ మీకు ఇదంతా మీకు హెల్ప్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అని చెప్పి మేము అనుకుంటున్నాం. మరీ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కనుక మీరు ఎప్పుడైనా మమ్మల్ని పర్సనల్గా కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.